నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్లియర్ గా ఇప్పుడు ఇటు సైడ్ డ్రైన్ వేయాలని చెప్పండి. క్లియర్ గా మన ఇంటి దగ్గర దాన్ని కాదు, మొత్తం టోటల్ గా ఈ సైడ్ కాలువ లేదంటారా? కాలువ పోయిందంటావా? కాదన్నా, అక్కడ దూరం ఉందనుకో షాపు, ఇంట్లో వేసుకుంటున్నారా? అలా కింద ఏంటి పై బ్రహ్మాండం బలి మీకు ఎంత వాళ్ళు శుభం. సార్ సార్ కొద్దిగా జరగండి. రావాలి కానీ మా కాడికి ఎందుకు తీసుకొస్తాను? పైకి దగ్గర ఉన్న 2 షాపులు అని చెప్పి దగ్గర మేడ కడుతుంటుందిగా వాడు ఆడేది ట్యాంక్ కాడ. ఎక్కడ స్టార్ట్ చేశారు చూడండి. ఓకే డబ్బులు పెట్టి ఎక్కిస్తున్నావు? డబ్బులకి ఎక్కిస్తున్నాం సార్. ఎవరు దీని ఫోన్ నెంబర్ ఇది? అరే సార్ సార్ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ లో చూస్తున్నట్టు తలసేమి ఫోన్ నెంబర్ గవర్నమెంట్ సాయి సాయి అటెళ్ళండి అటెల్ సాయి చిన్న. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఉమ్మడి ప్రభుత్వం పేదలకి ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చి పేదవాడికి 15 రోజులు ఏవైతే రేషన్ షాపులు ఉన్నాయో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రకారం కంటిన్యూషన్గా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం అదే మధ్యాహ్నం 12 గంటల వరకు, అదే ఈవినింగ్ కూడా 4 గంటల నుంచి 7 గంటల వరకు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంతకుముందులా కాకుండా వాళ్ళకి ఎప్పుడైతే 15 రోజులు ఎప్పుడు ఖాళీగా ఉంటే ఆ టైంలో వచ్చి తీసుకునే విధంగా పేద ప్రజల కోసం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 65 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కానీ అలాగే వికలాంగులకు కూడా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి ఏవైతే ఈ ప్రజా పంపిణీ సరుకులు కూడా ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రులు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారో ప్రజలకి అందుబాటులో ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే కార్యక్రమం చేపట్టారో దానికి మనందరం కూడా ఆయన అడుగుజాడలో నడిచి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రేషన్ రైస్తో పాటు అలాగే జొన్నలు రాగులు ఇంతకుముందులాగా కాకుండా ఒకటే రైస్ కాకుండా పేద ప్రజలు ఈరోజు అంతా కూడా 65 ఇయర్స్ దాటిపోయిన తర్వాత షుగర్లు బీపీలు వచ్చే పరిస్థితి, వాళ్ళకు కూడా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో జొన్నలు రాగులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమంత్రి గారికి
ఉదయపూర్వక ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇక గత ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరగకూడదని చెప్పి ఎవరైతే పేదలు వాళ్ళ పళ్ళకు పోయి మనం టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఆ రేషన్ షాప్ వెహికల్ వచ్చిన టయానికే వీళ్ళు ఉండాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితి ఉండకుండా వీళ్ళకి ఎప్పుడు వెసులుబాటు ఉంటే ఆ టైంలో వచ్చి తీసుకునేదానికి ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది. దానికి మన అందరం కూడా సహకరించి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి రేషన్ షాప్ డీలర్లకు కూడా విన్నవించుకుంటూ మనం అందరం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారని మనం అందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి డబ్బులు పెట్టి ఎక్కిస్తున్నావు. డబ్బులకి ఎక్కిస్తున్నాం సార్. ఎవరు దీని ఫోన్ నెంబర్ ఇది? అరే ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్లో చూస్తున్నట్టు తలసేమే ఫోన్ నెంబర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.